పంజాబ్ అని పేరు ఎలా వచ్చింది? పంజాబ్కి పేరు ఎలా వచ్చిందంటే పంజాబ్లో 5 రివర్స్ ఉన్నాయి కాబట్టి. మరి పంజాబ్ అంటే దాని అర్థం ఏంటి చెప్పైతే? పంచ్ అంటే 5, జాబ్ అంటే అబ్ అబ్ జాబ్ కాదు అబ్. అబ్ అంటే రివర్స్. 5 రివర్స్ ఉన్నాయి కాబట్టి పంజాబ్లో దానికి పేరు పంజాబ్ అని వచ్చింది. మరి ఇండియాకి ఎందుకు ఇండియా అని పేరు వచ్చింది? ఎవరు పెట్టారు? బ్రిటిషర్స్ సింధు అని సింధు రివర్ అనేసి పలకలేక వాళ్ళు ఇండస్ అని చెప్పి దాన్నేమో ఇండియా అనేసి మార్చారు. కాబట్టి మన ఇండియాకి ఇండియా అని పేరు వచ్చింది. బ్రిటిషర్స్ కాదు కానీ ఫారినర్స్. బ్రిటిషర్స్ అయితే కాదు. నేను ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ అడుగుతా. అలెగ్జాండర్ ఎందుకు ఇండియా పైన దాడి అసలు చేయలేకపోయాడు? అలెగ్జాండర్ ఎవరో చెప్పు నువ్వు. అలెగ్జాండర్ ద గ్రేట్ ఏ కంట్రీకి చెందినవాడు? నువ్వు అంతంత పెద్ద పెద్ద క్వశ్చన్లు అడిగితే చెప్పలేదు. దానికి తెలిసినంత ఏదో అడుగు. సరే నువ్వు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్తా. ఇప్పుడు పంజాబ్ ఉంది కదా, దానికి తర్వాత పాకిస్తాన్ అదంతా ఉందా, అదంతా ఆక్యుపై చేసిన తర్వాత ఇక్కడికి వస్తున్నాడు అలెగ్జాండర్. ఇక్కడికి వచ్చి ఇండియాని ఆక్యుపై చేద్దాం అనుకున్నాడు. ఆ 5 రివర్స్ని క్రాస్ చేయలేకపోయాడు పాపం. సోల్జర్స్ చాలా మంది అక్కడికి చచ్చిపోయాడు, అందుకే ఓడిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. రాలా ఇంకా. నువ్వు సబ్జెక్ట్ నేర్చుకో, యాక్టింగ్ చేయకు.